ఒక రాజు బ్రతికుండగానే స్వర్గంలోకి వెళ్ళాలనుకున్నాడు. దేవతలు తిరస్కరించారు. కానీ ఒక మహర్షి తన తపస్సుతో ఆకాశంలోనే స్వర్గాన్ని సృష్టించాడు. ఇది త్రిశంకు గాథ, ధర్మానికి ఎదురెళ్ళిన మానవ తపస్సు. త్రిశంకు ఒక ఇక్ష్వాక వంశానికి చెందిన మహారాజు. ఇతని అసలు పేరు సత్యవ్రతుడు. ఇతడు నిజాయితీగా ధర్మబద్ధ పాలన చేసేవాడు. కానీ అతనికి ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. సాధారణంగా మరణం తర్వాతే మానవులు స్వర్గానికి వెళతారు. కానీ త్రిశంకు మాత్రం తను బ్రతికుండగానే స్వర్గంలో నివసించాలని తలచాడు. అలా పుట్టిన తన కోరికని తన గురువైన వశిష్ఠునికి విన్నవించి దానికోసం ఒక మహాయాగాన్ని చేయమనగా, వశిష్ఠుడు ఇది ప్రకృతి ధర్మానికి వ్యతిరేకం, శరీరంతో స్వర్గానికి వెళ్ళడం సాధ్యం కాదు అని తిరస్కరించాడు. తర్వాత త్రిశంకు వశిష్ఠుని శత్రువులా భావించే విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు త్రిశంకుని కోరికను అంగీకరించాడు. అతన్ని శరీరంతో స్వర్గంలోకి పంపే శక్తి కోసం కఠోర తపస్సు చేశాడు. పిదప విశ్వామిత్రుడు త్రిశంకు కోసం ఒక మహాయాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగానికి బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానించాడు. కానీ వశిష్ఠుడి కుమారులు దీన్ని తిరస్కరించారు. అయినా సరే విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో, ఓ త్రిశంకు, స్వర్గానికి చక్కగా పో అంటూ పలికి త్రిశంకుని శరీరంతో పాటు స్వర్గానికి పంపుతాడు. కానీ ఇది ప్రకృతి చట్టాలకు విరుద్ధమని తెలిసిన దేవేంద్రుడు త్రిశంకుని స్వర్గానికి చేరకముందే క్రిందికి తోసేస్తాడు. దాన్ని చూసి ఆగ్రహించిన విశ్వామిత్రుడు తన తపశ్శక్తినంతా ఉపయోగించి ఆ ఆకాశం మధ్యలోనే మరొక స్వర్గాన్ని సృష్టిస్తాడు. అందులో త్రిశంకు శరీరంతో నిలిచి ఉంటాడు. దాన్నే త్రిశంకు స్వర్గం అంటారు.